హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం ఈ వీడియోలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థలలో భాగంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే టాపిక్ ని నేర్చుకుందాం. నేను ఇంతకుముందు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలో భాగంగా మీకు 102వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పినప్పుడు ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం గురించి డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకుంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూడండి. ఈ వీడియోలో మనం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగ హోదా కల్పించే కంటే ముందు అసలు ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అండ్ జాతీయ వెనుకబడిన తరగతుల గురించి ఏమైనా కమిషన్స్ ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మన భారత రాజ్యాంగంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి ఆర్టికల్ 338 లో ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. అసలు ఈ 338 లో మనం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం కదా. అసలు ఈ ఏర్పాటుకు అవకాశం కల్పించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 340. ఆర్టికల్ 340లో ఏముంటుందంటే వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం మనకు భారత రాష్ట్రపతి గారు ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్టికల్ 340లో ఉంటుంది. ఈ ఆర్టికల్ 340 వల్లనే ఈ ఆర్టికల్ 340 అనుగుణంగా మనం ఆర్టికల్ 338లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా? 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఓకేనా. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 338లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి ఉంటుంది. వెనుకబడిన తరగతులకు సంబంధించి ముఖ్యమైన కమిషన్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ వచ్చేసి కాకా కాలేల్కర్ నేతృత్వంలో 1953 సంవత్సరంలో, ఏ సంవత్సరం అండి? 1953 సంవత్సరంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఈ నివేదిక వచ్చేసి 1955లో ఇచ్చారు. దేశంలో మొత్తంగా ఈ కాకా కాలేల్కర్ నివేదిక ప్రకారం 2399 కులాలను వెనుకబడిన వర్గాలుగా, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించడం జరిగింది. అందులో 837 కులాలు అత్యంత వెనుకబడినవి గుర్తించబడ్డారు. మోస్ట్ బ్యాక్వర్డ్ గా 837 కులాలను గుర్తించడం జరిగింది. సో వీరు ఈ నివేదికలో మహిళలని, విమెన్ ని వెనుకబడిన వర్గంగా పేర్కొన్నారు. ఎలాంటి మహిళలను వెనుకబడిన వర్గంగా పేర్కొన్నారు. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ వచ్చేసి కాకా కాలేల్కర్ కమిషన్. నెక్స్ట్ రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్, రెండవ వెనుకబడిన వర్గాల కమిషన్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1977లో బిపి మండల్ నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలో అండి? బిపి మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓబీసీలకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 27% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. ఎందుకు ఇలా 27% సూచించింది అంటే 1963లో ఎంఆర్ బాలాజీ కేసు కానీ, అదేవిధంగా 1964లో దేవదాస్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు 50% దాటరాదు అని తీర్పిచ్చింది. అందుకే ఈ బిపి మండల్ నేతృత్వంలోని కమిషన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కేటాయించారు. అయితే 1979 సంవత్సరంలో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో ఈ మండల్ కమిషన్ సిఫారసులు అమలు కాలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మండల్ కమిషన్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఎగ్జామ్ లో వచ్చింది. అయితే 1991 సంవత్సరంలో విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఎవరండి? విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యా ఉద్యోగాల్లో, ఎడ్యుకేషన్, అదేవిధంగా జాబ్స్, విద్యా ఉద్యోగాల్లో ఓబీసీల పేరుతో రిజర్వేషన్లు కల్పించారు. ఇలా ఓబీసీలతో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమా కాదా అని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో దీనిపై కేసు, ముఖ్యమైనటువంటి కేసు, చాలా కేసులోనే అతి ముఖ్యమైనటువంటి కేసు ఇందిరా సహాని కేసు 1993. దీన్ని మనం మండల్ కేసుగా కూడా పేర్కొంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇందిరా సహాని కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే రిజర్వేషన్లు, మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు ఎట్టి పరిస్థితుల్లో అని ఈ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన వర్గాల్లో క్రిమీ లేయర్లు అమలు చేయాలని కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. అదేవిధంగా బీసీలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి తీర్పులో. మనకి ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు, బీసీలలో క్రిమీ లేయర్ ను అమలు చేయాలని చెప్పింది. అందుకే మనకు బీసీలలో, ఓబీసీలలో క్రిమీ లేయర్ గుర్తించడానికి వేసినటువంటి కమిటీ, ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏంటంటే రామ్ నందన్ కమిటీ. ఏ కమిటీ అండి? రామ్ నందన్ కమిటీ. సో వీరికి ప్రస్తుతం వార్షిక ఆదాయ పరిమితి, యాన్యువల్ వీళ్ళ ఇన్కమ్ పరిమితి ఎంత ఉందంటే 8 లక్షల లోపు ఉంటే ఈ క్రిమీ లేయర్ వర్తిస్తుంది. సో నాన్ క్రిమీ లేయర్ ఉంటారు కానీ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్
మనకి ఈ క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ లో 8 లక్షల ఆదాయ పరిమితి ఉన్నది ప్రస్తుతానికి. సో దీని మీద వేసిన కమిటీ ఏంటంటే రామ్ నందన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇందిరా సాహాని తీర్పు అనంతరం, ఇందిరా సాహాని కేసు తీర్పు అనంతరం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 340 ప్రకారం ఎంత అండి, ఆర్టికల్ 340లో రాష్ట్రపతి వెనుకబడిన వర్గాల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చని ఉంది కదండి. దాని ప్రకారం ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని 1993లో తీసుకొచ్చారు. ఎప్పుడండి? 1993లో. సో దీంతో ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థగా 1993 ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రారంభంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఏంటండి? స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఏ సంవత్సరంలో చట్టం వచ్చిందండి? 1993లో చట్టం వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని వెనుకబడిన తరగతుల వర్గాల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం నియమించడం జరిగింది. ఈ కమిషన్ లో ఒక అధ్యక్షుడు, 3 సభ్యులు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. ఎంతమంది అండి? ఒక అధ్యక్షుడు, 3 సభ్యులు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. వీరిని నియమించేది భారత రాష్ట్రపతి గారు. చైర్మన్ గా నియమించబడేటువంటి వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏంటంటే అతడు సుప్రీంకోర్టులో గాని లేదా ఏదైనా రాష్ట్ర హైకోర్టులో గాని న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. సుప్రీంకోర్టులో కానీ లేదంటే ఏదైనా హైకోర్టులో కానీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ బీసీ కమిషన్, వెనుకబడిన తరగతుల వర్గాల కమిషన్ కి చైర్మన్ గా నియమించబడే వ్యక్తి కూడా ఉండే అర్హతగా గుర్తున్నది. అదేవిధంగా సామాజికవేత్త తప్పనిసరిగా ఒక సభ్యుడిగా ఉంటాడు మిగిలిన వారిలో. అండ్ మిగతా సభ్యులందరూ వెనుకబడిన తరగతుల వర్గాల విషయంలో నిపుణులు, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. సో ఇది కంపోజిషన్, నేషనల్ బీసీ కమిషన్ యొక్క కంపోజిషన్. ఒక అధ్యక్షుడు, 3 సభ్యులు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. వీరిని నియమించేది భారత రాష్ట్రపతి గారు. చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టులో కానీ ఏదైనా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఒక సామాజికవేత్త, సోషల్ వర్కర్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా సభ్యులు వెనుకబడిన వర్గాల తరగతుల విషయాల్లో, వారికి సంబంధించినటువంటి విషయాల్లో నిపుణులు అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నియమించేది రాష్ట్రపతి. చైర్మన్ ఎవరు ఉండాలి? సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. సో వీరి కాల పరిమితి టెన్యూర్ ఎంత అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు వీరి కాల పరిమితి ఉంటుంది. ఈ కమిషన్ కి తన విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి ఉంటాయి. సో ఈ వెనుకబడిన తరగతుల ప్రగతి కోసం ఈ కమిషన్ సిఫార్సులను రాష్ట్రపతికి అందిస్తుంది. ఎవరికి అందిస్తుందండి? భారత రాష్ట్రపతికి అందిస్తుంది. సో ఇలా భారత రాష్ట్రపతికి అందించినటువంటి ఈ సిఫార్సులను ఈ రాష్ట్రపతి ఈ నివేదికను భారత పార్లమెంట్ లో ఉంచుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలు. సో ఈ కమిషన్ కి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి విధి నిర్వహణలో ఎలాంటి అధికారాలు ఉంటాయి? సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీరి సిఫార్సులను ఎవరికి అందిస్తారు? భారత రాష్ట్రపతికి అందిస్తారు. భారత రాష్ట్రపతి ఆ సిఫార్సులను, ఆ నివేదికను ఏం చేస్తాడు? పార్లమెంట్ ముందు ఉంచుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ బీసీ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనం ఆల్రెడీ మీకు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చెప్పాను. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మనం రాజ్యాంగ హోదా కల్పించాము. ఏ సవరణ అండి? 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా కల్పించి మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 338 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చేర్చడం జరిగింది. సో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సూచించే ఆర్టికల్ 338 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు ట్రెండింగ్ గా మనకి న్యూస్ లో ఈ వెనుకబడిన తరగతుల గురించి సెన్సస్ కానీ, బీసీ కులగణన కానీ, ఇలా చాలా వరకు మనకు వెనుకబడిన తరగతుల వర్గాలు వార్తల్లో ఉంటున్నాయి. కాబట్టి మనకు రాబోయే ఎగ్జామ్ లో ఇలా వార్తల్లో ఉండేటువంటి అంశాల నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? అదేవిధంగా మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్ఎన్ ప్రసాద్ గారు. ఎవరండి? ఆర్ఎన్ ప్రసాద్ గారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే, మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు హన్స్రాజ్ గంగారాం అహిర్ గారు. ఎవరండి? హన్స్రాజ్ గంగారాం అహిర్ గారు ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరున్నారు చైర్మన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? ఇవి
మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సంబంధించి ముఖ్యమైన అంశాలు. దీంతో పాటు మీరు నేను ఆల్రెడీ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చెప్పినటువంటి 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా కలిపి నేర్చుకోండి. మీకు ఈ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నీ ఈ 2 వీడియోస్ మీరు చూసినట్టయితే మాక్సిమం కవర్ అవుతాయి. సో మీరు ప్లీజ్ ట్రై టు మేక్ ఎ నోట్స్. మీరు ఒక సపరేట్ నోట్స్ పెట్టుకొని మీకు అప్డేట్స్ వచ్చిన కొద్ది మీరు అందులో రాసుకుంటూ నేర్చుకోండి. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.